బంగారం వెండి భారీగా పెరుగుతున్నాయి కదా, కానీ ఇంకా వెండి ఇక్కడి నుంచి కూడా 186% దగ్గరగా పెరుగుతుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన వ్యక్తి చెప్తున్నారు. దీని రిలేటెడ్ గానే కాదు, వారెన్ బఫెట్ గారు చెప్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా, వార్నింగ్ రిలేటెడ్ గా కూడా, మార్కెట్ వార్నింగ్ రిలేటెడ్ గా కూడా తను లేటెస్ట్ ట్వీట్ చేయడం జరిగింది. వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ట్రంప్ H1B వీసా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. అది ఐటీ స్టాక్స్ కి, ఇండియన్ మార్కెట్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? అండ్ RBI వాళ్ళు నిన్న 2 లక్షల కోట్ల దగ్గరగా మార్కెట్ లో ఇన్ఫ్యూజ్ చేస్తానన్నారు. ఇది చాలా బిగ్ న్యూస్. సో ఇవాళ మార్కెట్స్ పెరగాలని, స్పెషల్లీ బ్యాంక్స్ పెరగాలని ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా దగ్గరలో మీకు డేటా కనిపించుంటుంది. మరి ఎందుకు ఇవాళ మార్కెట్ అసలు పెరగలేదు, దీన్ని రియాక్ట్ కూడా కాలేదు? దీంతో పాటు ఉన్న మిగిలిన అప్డేట్స్ లైక్ మన కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు ఉన్నారా, తను ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చేసిన కామెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఎంటైర్ టాపిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్, యుఎస్ కి సంబంధించిన జీడిపి ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వచ్చింది. దానికి ట్రంప్ కామెంటరీ చేశారని, దాంతో పాటు స్కాట్ బెసెంట్ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ ఇప్పటి వరకు ఉంటున్న రూల్ ని మార్చాలని ఎలా యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఇవాల్టి మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా అండ్ స్పెషల్లీ FIS రిలేటెడ్ గా నిన్న సెల్లింగ్ పెరిగింది, రూపీ వీక్ అయింది. వీటిని కోరిలేట్ చేసుకుంటూ ఫర్దర్ మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకొని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ వెండి గురించి మాట్లాడుకోవాలి. రాబర్ట్ కియోసకి గారు ఇప్పుడు కాదులేండి, కొత్తగా ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి తన సిల్వర్ భారీగా పెరుగుతుందని చెప్తున్నారు. అంతా ఇంత కాదు, లైక్ 50%, 100% కాదు, ఏకంగా ప్రెసెంట్ $70 పర్ ఔన్స్ దగ్గరగా సిల్వర్ ఉంటే అది $200 వెళ్తుందని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం 2,20,000 దగ్గరగా ఉంది కదా కిలో వెండి, 5,78,000 వెళ్తుందని చెప్తున్నారు. స్టేట్మెంట్స్ దేవుంది, చేయడం ఈజీ, కానీ సిల్వర్ ఆ లెవెల్ కి వెళ్ళిపోతే, సిల్వర్ అసలు ఏం మెటల్? ఇండస్ట్రియల్ మెటల్. ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి సోలార్ ప్యానల్స్ వరకు, మెడికల్ డివైజెస్, మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో యూజ్ చేసే మెటల్. మరి ఈ మెటల్ ఒకటి పెరిగితే వాటన్నిటి ధరలు పెరుగుతాయి. అండ్ ఇతర మెటల్స్ అన్ని కూడా ఇలానే పెరుగుతూ ఉంటే ఈ కమోడిటీ వాల్యూ రైజింగ్ కారణంగా ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ గా కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మరి ఇంతలా పెరిగిపోవడం ఇండస్ట్రియల్ మెటల్స్ కి అంత మంచిది కాదు. బట్ స్టిల్ తనైతే ఫేక్ కరెన్సీకి వాల్యూ లేదు, దానికి అసలు మీనింగే లేదు. డబ్బులంతా కూడా ఈ వెండిలోకి, బంగారంలోకి వచ్చి అవి పెరుగుతాయి. వెండి ఇక్కడి నుంచి కూడా 180%, 190% దగ్గరగా పెరుగుతుందని తను అంచనా వేస్తూ తను ట్వీట్ అయితే చేశారు. దీని గురించి మాట్లాడుకుందాం. బంగారం, వెండి అసలు ఈ సంవత్సరం ఎలా మూవ్ అయ్యాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. బట్ అక్కడితో తను ఆపలేదు. వారెన్ బఫెట్ గారి వార్నింగ్, AI బబుల్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వారెన్ బఫెట్ గారు మాట్లాడిన దాన్ని హైలైట్ చేస్తూ, అంత పెద్ద మేధావి AI బబుల్ గురించి మాట్లాడుతున్నారు, వార్న్ చేస్తున్నారు. నేను తన పాడ్కాస్ట్ లన్నీ వింటాను, తను చెప్తున్న దానికి నేను అటెన్షన్ పే చేస్తాను. .com బబుల్ కంటే బిగ్ బబుల్ AI బబుల్ అనేలా తను ప్రస్తావించడం మనకి కనిపిస్తుంది. AI రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో స్టాక్ కొంత పడినట్టే పడ్డాయా, కానీ గత 4 రోజుల నుంచి మళ్ళీ ఆ AI స్టాక్స్ పెరుగుతూ, నిన్న కూడా బ్రాడ్కామ్, ఎన్విడియా షేర్లు 3% దగ్గరగా పెరిగాయి. కాబట్టి అమెరికన్ మార్కెట్ లో కూడా పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. అసలు ఈ AI బబుల్ ఒకవేళ ఉన్నా అసలు ఎప్పుడు బర్స్ట్ అవుతుంది, అసలు దాని మార్కెట్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, అసలు AI రిలేటెడ్ గా సంబంధమే లేదు ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్లీ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. దీన్ని పక్కన పెడితే బంగారం కంటే కూడా వెండి ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది. ఒకసారి ఈ డేటాను చూస్తే, గోల్డ్ జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ఏ టైమ్స్ లో $3,000, $4,000, ఇప్పుడు $4,525 వరకు వెళ్ళిందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. జనవరితో కంపేర్ చేస్తే మార్చ్ కి పెద్దగా పెరగలేదు, మార్చ్ వరకు పెద్ద మూమెంట్ లేదు. తర్వాత సెప్టెంబర్ కి సుమారుగా 17% పెరిగింది. తర్వాత అక్టోబర్ కి ఒక 14% మళ్ళీ పెరిగింది. తర్వాత డిసెంబర్ కి వచ్చేసరికి ఇంకొక 13% పెరిగింది. టోటల్ గా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 53% దగ్గరగా బంగారం పెరిగితే, వెండి చూసారంటే కంప్లీట్లీ సర్ప్రైజ్ చేస్తది. జనవరితో కంపేర్ చేస్తే జూన్ కు వచ్చేసరికి 6 నెలలు కలిపి పెరిగింది 25%. కానీ అక్కడి నుంచి చూస్తే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగింది 146%. అంటే ఆ ఎంటైర్ 146% లో స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన మూవ్ చాలా తక్కువ, ఫస్ట్ 6 నెలలు వచ్చిన మూవ్ తక్కువ. ఆ టైంలో గోల్డ్ పెరిగింది బానే, కానీ దాని తర్వాత బంగారాన్ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంచుతూ వెండి ఎలా పెరిగింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు $72 పర్ ఔన్స్, ట్రాయ్ ఔన్స్ ప్రెసెంట్ సిల్వర్ ఉంది, అది $200 వెళ్తుందనేది తన అంచనా. ఈ బంగారం, వెండే కాదు, ప్లాటినం వీటికంటే స్ట్రాంగ్ గానే పెరిగింది. ఈవెన్ ప్లాటినం ని కూడా ఇండస్ట్రీస్ లో వాడతారు, కానీ సిల్వర్ అంత హెవీగా కాదు. అండ్ లాస్ట్ 5 years నుంచి సిల్వర్ డెఫిసిట్ లోనే ఉంది. అండ్ 1970 తర్వాత బంగారం కూడా ఇంత స్థాయిలో పెరగడం ఇదే. ఇన్ఫాక్ట్ ఎవ్వరు కూడా దీన్ని అంచనా వేయలేదు. ఎందుకంటే 2023లోనూ బంగారం పెరిగింది, 2024లోనూ బంగారం పెరిగింది. కనీసం 2025లో అయినా బంగారం కొంచెం స్టెబిలైజ్ అవుతుందిలే, కొంత కూల్ ఆఫ్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది అలా అని. ఈసారి కొంత కూల్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తే ట్రంప్ పుణ్యమా అని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బంగారాన్ని కొంటూ ఉండేసరికి ఇన్వెస్ట్మెంట్
రిలేటెడ్ గా ETF రూపంలో కూడా సెంటిమెంట్ ఇన్వెస్టర్స్ అందరిలో కూడా పీక్ లెవెల్లో గోల్డ్ రిలేటెడ్ గా వెళ్తూ ఉండడం, ఒక పక్క నుంచి ఇన్వెస్ట్మెంట్స్, ఒక పక్క నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కలిసి బంగారాన్ని అలా మోసుకుంటూ వెళ్ళాయి. బట్ సిల్వర్ కి మాత్రం అలా కాదు, అదొక ఇండస్ట్రియల్ మెటల్. అండ్ రీసెంట్ టైమ్స్ లో US వాళ్ళు క్రిటికల్ మినరల్ స్టేటస్ ని ఇస్తూ ఉండడం, అండ్ చైనా రిలేటెడ్ గా కొన్ని రూమర్స్, దాంతో పాటు లాస్ట్ 5 years నుంచి డెఫిసిట్ లోనే రన్ అవుతుంది. ప్రొడక్షన్ కన్నా సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా లాస్ట్ 5 years నుంచి ఉంది, కానీ ట్రెండ్ బెటర్ అవుతుంది. ఆ మధ్యలో ఉంటున్న గ్యాప్ కొంత నారో అవుతుంది, కానీ స్టిల్ లాస్ట్ 5 years నుంచి కూడా సిల్వర్ సప్లై కంటే డిమాండ్ పెరిగింది. సో ఇది ఓవరాల్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా. నెక్స్ట్ US గురించి మాట్లాడుకోవాలి. US వాళ్ళ GDP డేటా అప్డేట్ అయింది. 4.3% దగ్గరగా వచ్చింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 3%. అండ్ వాళ్ళ స్పెండింగ్ కూడా, కన్స్యూమర్ స్పెండింగ్ కూడా 3.5% దగ్గరగా Q3 లో పెరిగింది. అంతకుముందు 2% or 2.5% దగ్గరగా ఉన్నట్టుంది. స్ట్రాంగ్ GDP డేటా, కన్స్యూమర్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. మరి ఎందుకు కట్ చేయాలి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని? చూడాలి మరి అలా డెసిషన్ తీసుకుంటారు జనవరి ఎండింగ్ లో అని. కానీ దీనికి ట్రంప్ రియాక్ట్ అయ్యారు. చూసారా నా పనితనం, నేను టారిఫ్లు వేయడం కారణంగానే మనకి ఇంతలా మంచి GDP వచ్చింది. అసలు ఇన్ఫ్లేషన్ కన్సర్న్సే లేవు. ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టండి, గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రానున్న రోజులన్నీ అమెరికావే. ఎప్పుడు చెప్పే మాటలే ట్రంప్ చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడతో ఆగట్లేదు. స్కాట్ బెసెంట్ ఉన్నారా, ట్రెజరీ సెక్రటరీ US కి సంబంధించి, తనేం కామెంట్స్ చేస్తున్నారంటే, ఎప్పుడో ఉంటున్న పద్ధతిని ఫెడ్ వాళ్ళు 2% టార్గెట్ కి, ఇన్ఫ్లేషన్ టార్గెట్ కి పెట్టుకొని అదే మనం చూసుకుంటూ వెళ్తున్నాం. అసలు దాన్ని మార్చాలి అంటే వీళ్ళకి కంఫర్టబుల్ గా దాన్ని మార్చేసి ఇష్టం వచ్చినట్లు వడ్డీ రేట్లు తగ్గించాలని వీళ్ళ అభిప్రాయం. ఇన్ఫ్లేషన్ ని చూసేంటి మనం వడ్డీ రేట్లు మార్చుకునేది, ఇప్పుడు ఆ పద్ధతి మారాలనేలా తన అభిప్రాయపడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, H1B వీసా రిలేటెడ్ గా ట్రంప్ లాటరీ సిస్టమ్ ని తీసి పారేశారు. ఈ లాటరీ సిస్టమ్ ని తీసి పారేస్తూ వాళ్ళ వ్యూ ని ఎలా షేర్ చేస్తున్నారంటే, లెట్స్ సే ఇప్పుడు ఇండియా నుంచి ఒక 100 అప్లికేషన్స్ వెళ్ళాయనుకోండి H1B వీసా రిలేటెడ్ గా, 100 అప్లికేషన్స్ కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటున్నాయి. అది లో స్కిల్ ఆర్ లో వేజ్ ఉంటున్న ఎంట్రీ లెవెల్ జాబ్స్ కైనా, హైయెస్ట్ జాబ్స్, హైయెస్ట్ స్కిల్ ఆర్ హైయెస్ట్ పొజిషన్ ఉంటున్న జాబ్స్ కైనా ఇద్దరికి ఈక్వల్ గా లాటరీలో ఆపర్చునిటీ ఉంటుంది. మేము అలా ఒప్పుకోవాలనుకోవట్లేదు. లో స్కిల్, లో వేజ్ ఆర్ ఎంట్రీ లెవెల్ జాబ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకంటే ఎక్కువ వెయిటేజ్, హై స్కిల్, హై సాలరీ అండ్ పొజిషన్స్ ని వైజ్ గా కూడా మంచిగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ US కి పనికొస్తారు అనుకునే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ కాకుండా పే వైజ్ గా వెయిటేజ్ ని ఇవ్వాలనుకుంటున్నట్టు ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. హైయర్ స్కిల్డ్, హైయర్ పెయిడ్ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ, లోయర్ స్కిల్, లోయర్ పెయిడ్ ఆర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ వాళ్ళని తక్కువ తీసుకునేలా ఈ మొత్తం లాటరీ సిస్టమ్ తీసేసి వెయిటేజ్ పెట్టేసి, వీళ్ళు కాకుండా వీళ్ళు ఎక్కువ టాలెంట్ ఉండే వాళ్ళే అమెరికాకు రావాలనేలా స్టెప్స్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. దీని కారణంగా ఇండియన్ IT కంపెనీస్ కి ఏమైనా ఇంపాక్టా? ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వెళ్ళారనుకోండి, H1B వీసా రిలేటెడ్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. పెద్ద మొత్తంలో చార్జెస్ కలెక్ట్ చేస్తాం ఇలా అలా అని భయపెట్టారా? అప్పుడు మోస్ట్ ఆఫ్ ద IT కంపెనీస్ ఒక ఇంటర్వ్యూస్ ని మీరు విన్నారనుకోండి, TCS వాళ్ళు చెప్పింది H1B మీద మేము కేవలం 500 ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మాత్రమే రన్ చేస్తున్నామని. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు వెరీ మైనారిటీ H1B రిలేటెడ్ గా ఉన్న వాళ్ళే వెళ్ళారని. విప్రో వాళ్ళైతే లాస్ట్ 5 years లో 250 పీపుల్ మాత్రమే H1B రిలేటెడ్ గా వెళ్ళారని చెప్పారు. టెక్ మహేంద్ర వాళ్ళు ఐ థింక్ ఎంటైర్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో లెస్ దాన్ 1% H1B రిలేటెడ్ గా ఉన్నారని చెప్పారు. సో మన ఇండియన్ IT కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉందా అంటే వెరీ నెగ్లిజిబుల్. దాని కారణంగా ఇండియన్ IT కంపెనీస్ కి వచ్చే నష్టమేం లేదు. నిజంగా తీసుకువెళ్లాలనుకున్న హయ్యర్ పే అండ్ హయ్యర్ స్కిల్డ్ వాళ్ళని అలౌ చేస్తారనే అంటున్నారు. ఎవరు బ్లాక్ చేయట్లేదు. కాబట్టి ఇది రియల్లీ అంత కన్సర్న్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే కాదు. ఇదిలా ఉంటే డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ ఫర్దర్ గా వీక్ అవుతూ 89 రూపీస్ 75 పైసకి అయితే వచ్చింది. ఆల్ టైమ్ లో ఉందంటే కాదు, 91 రూపీ అబోవ్ వెళ్ళింది. మళ్ళీ కొంతవరకు స్ట్రెంత్ అయి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా వీక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, AI రిలేటెడ్ గా మళ్ళీ బజ్ కనిపిస్తుంది. AI బజ్ పెరుగుతున్నప్పుడు FIs ఒక అవుట్ ఫ్లోస్ పెరుగుతూ రూపీ మీద ప్రెషర్ పడచ్చేమో అని. అండ్ RBI రిలేటెడ్ గా ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు రూపీని సపోర్ట్ చేయడానికి అనేది కూడా రీసెంట్ వీడియోలోనే, లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఈవెన్ దీని గురించి ఇంకా ఫర్దర్ గా మాట్లాడతాను, ఎందుకు ఇవాళ దీనికి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదని. నిన్న FIs ఒక సెల్లింగ్ పెరగడం, ఇదే ఫర్దర్ గా ఫ్యూ డేస్ పాటు కూడా మనకి మార్కెట్ లో అరైజ్ అవుతూ ఉంటే రూపీ ఒక వీక్నెస్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ మార్కెట్స్ రిలేటెడ్ గా అది ఒక గుడ్ సైన్ లా అయితే మనకి కనిపించదు. ఇది ఎప్పటి వరకు ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యేంత వరకు. అండ్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా వచ్చిన లేటెస్ట్ కామెంట్ ఏంటి? లేటెస్ట్ గా వస్తున్న డేటా ప్రకారం రాజేష్ అగర్వాల్ గారు, కామర్స్ సెక్రటరీ, ఇండియా ట్రేడ్ డీల్ సూన్ అనౌన్స్ అవుతుంది. అడ్వాన్స్డ్ నెగోసియేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి. ట్రేడ్ డీల్ అయితే అనౌన్స్ అవుతుందని ఎలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అట్ ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ లో వన్స్ అది అనౌన్స్ అయిందంటే రూపీ రిలేటెడ్ గా స్ట్రెంత్ మనకి కనిపిస్తుంది. అదే మేజర్ ఈవెంట్ మార్కెట్ పరంగా. RBI రిలేటెడ్ గా 2 లక్షల కోట్లు మార్కెట్ లో లిక్విడిటీ రావడం, $10 బిలియన్
బిలియన్ డాలర్స్ కు సంబంధించిన 3-year డాలర్ రూపీ స్వాప్ జరగడం మార్కెట్స్ కి చాలా మంచిది కదా. లిక్విడిటీ పెంచుతుంది, బాండ్ ఈల్డ్స్ ని తగ్గిస్తుంది, క్రెడిట్ స్పేస్ కది పాజిటివ్, ఓవరాల్ స్టాక్ మార్కెట్ కది పాజిటివ్. సో ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే అవకాశం దొరుకుతుంది కదా. ఆర్బీఐ చేస్తున్న ఈ పనులతో అది మార్కెట్ కి పాజిటివ్ కదా అనేలా మనకు అనిపిస్తుంది. బట్ ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను, ఇది కొత్తగా సర్ప్రైజ్ గా ఆర్బీఐ వాళ్ళు చేస్తున్నదేం కాదు. గతంలో ఆర్బీఐ వాళ్ళు ఇలాంటి స్టెప్స్ అండ్ మెజర్స్ ని తీసుకుంటాం అనేలా చెప్పారు. ఇదే తీసుకుంటూ ఉండడం మార్కెట్ కు ఒక సర్ప్రైజ్ లా ఇది కనిపించలేదు. ఇదే వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ ఆర్ వితౌట్ ద ట్రెండ్, అంటే ఆర్బీఐ వాళ్ళు ఇలా చేస్తారు అనే ఒక ఎటువంటి ట్రెండ్ లేనప్పుడు వచ్చుంటే అప్డేట్ డెఫినెట్లీ పాజిటివ్ థింగ్. బట్ ఇది గతంలో అనౌన్స్ చేయబడింది కాబట్టి ఇది కొత్తగా మార్కెట్ చూడలేదు. అంటే అదే సిమిలర్ స్టెప్స్ తీసుకుంటూ ఉండడం అండ్ అలాగే బంగారం వెండి పెరుగుతుండడం బ్యాక్, డాలర్ ఇండెక్స్ వీక్ అవడం కూడా కనిపిస్తుంది. డాలర్ ఇండెక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 10% దగ్గరగా వీక్ అయింది. డిసెంబర్ లో 1.5% దగ్గరగా వీక్ అయింది. అసలు ఇది చూడండి, డాలర్ ఇండెక్స్ 10% వీక్ అయింది. దాంతో కంపేర్ చేస్తే మన రూపీ ఇంకా వీక్ అయింది. డాలర్ తో కంపేర్ చేస్తే అసలు డాలరే వీక్ అయింది. డాలర్ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ వీక్ అవుతుంది, బట్ దాంతో కంపేర్ చేస్తే మన రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుండడం, ఇవి రెండు కూడా బంగారం వెండిని గ్లోబల్ గా పెరుగుతున్నా దానితో పాటు ఇండియాలో ఇంకా ధరలను పెంచడానికి, డాలర్ ఇండెక్స్ వీక్ అవడమేమో గ్లోబల్ ధరలను పెంచడానికి, దానితో పాటు ఇండియాలో ఉన్న రూపీ వీక్ అవుతుండడం ఫర్దర్ గా గ్లోబల్ ధరల కంటే ఇండియాలో ఇంకా ధరలను పెంచడానికి హెల్ప్ అవుతూ ఉన్నాయి. 2017 తర్వాత ఎప్పుడు డాలర్ అమెరికాకు సంబంధించిన కరెన్సీ ఇంతలా వీక్ అవ్వలేదు. సరే, డాలర్ ని కొంత పక్కన పెడితే కమింగ్ టైమ్స్ లో ఇండియా రూపీ కంపేర్డ్ విత్ డాలర్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మళ్ళీ అగైన్ 91 మార్క్ అబోవ్ వెళ్ళిందంటే అది బంగారం వెండికి మంచిది. అది పక్కన పెడితే మార్కెట్స్ కి ఒక చిన్న ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. ఆర్బీఐ వాళ్ళు ఇంత చర్యలు తీసుకుంటున్నా అయినా సరే మళ్ళీ రూపీ వీక్ అవుతూ ఉండడం, ఇంకెక్కడ ఇది ఆగుతుందని ఒక సినారియో మార్కెట్ లో అరైజ్ అవుతున్నప్పుడు మార్కెట్స్ కొంత రియాక్ట్ అవుతాయి. అది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏం కాదు. షార్ట్ టర్మ్ మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద రూపీ. ఒకవేళ ఫర్దర్ గా వీక్ గా మూవ్ అయితే అన్నది మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇది లాజిక్ అర్థం చేసుకోండి. మనం నెగిటివ్ కి ప్రిపేర్డ్ గా ఉంటున్నాం. ఈ లోపు ట్రేడ్ డీల్ అనౌన్స్ అయినా లేకపోతే నిజంగానే రూపీ అలా మూవ్ అవ్వకపోయినా అది మార్కెట్స్ బోత్ హ్యాండ్స్ తోనే తీసుకుంటాయి, మంచిగానే తీసుకుంటాయి. దానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ రూపీ వీక్ అయితే ఏం జరుగుతుంది మార్కెట్ లో అన్న దానికి మాత్రం, అండ్ ఎందుకు రూపీ వీక్ అయ్యేందుకు అవకాశం ఉందనే దానికి మాత్రమే మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ వీటన్నిటిని కంప్లీట్ చేసేదైతే ట్రేడ్ డీల్. దాని రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మనకి ఇలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నా ఫైనల్ కంక్లూజన్ అయితే ఇంకా రావట్లేదు. అండ్ మార్కెట్స్ ఇవాళ నెగిటివ్ గానే రియాక్ట్ అయినట్టుంటాయి. బట్ గమనించండి, ఇవాళ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3% దగ్గరగా మంచిగా పైకి పెరిగింది. సో ప్రాబబులీ అంత బ్యాడ్ డే కాకపోయిండొచ్చు పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ కి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు, రేపు మనకి మార్కెట్ హాలిడే, లాస్ట్ హాలిడే ఆఫ్ ఎంటైర్ 2025. అంటే లాస్ట్ హాలిడే అంటే సాటర్డే సండేలు ఉన్నాయి కదా, అంటే అలా కాదు. ఎన్ఎస్సీ వాళ్ళు ఇచ్చిన హాలిడేస్ లో లాస్ట్ హాలిడే, తర్వాతవన్నీ సాటర్డే సండేసే ఎండ్ అయితే అవ్వబోతుంది ఇయర్. అండ్ ఆఫ్టర్ ఫ్రైడే మళ్ళీ సాటర్డే సండే మనకి గ్యాప్ అయితే మార్కెట్ కి రాబోతుంది. అండ్ ఈవెన్ స్టాక్స్ రిలేటెడ్ గా డేటా మాట్లాడుకునే ముందు అనిల్ అగర్వాల్ గారు సిల్వర్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. మరి ఇదేదో మార్కెట్ అనాలిసిస్ లోనే మాట్లాడుకోవచ్చు కదా. ఎస్, కానీ ఇక్కడ తను సిల్వర్ రిలేటెడ్ తో పాటు హిందుస్థాన్ జింక్ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది స్టాక్స్ లో యాడ్ చేస్తున్నాను. సిల్వర్ ఒక ర్యాలీ ఇక అయిపోయిందా అని ఒక క్వశ్చన్ మార్క్ వద్దు, ఇప్పుడే మొదలైందని, ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్ అని చెప్తూ సోలార్ లో కానీ, డిఫెన్స్ లో కానీ, ఈవీలో కానీ ఇలా వేరియస్ ఇండస్ట్రీస్ లో సిల్వర్ ఒక వినియోగం ఉంటుంది కాబట్టి సిల్వర్ ఇక పెరగాల్సిందే అనేలా, తన కంపెనీ కూడా దానికి అడ్వాంటేజ్ పొందుతుందనేలా తను కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సిల్వర్ పెరుగుతుందా పెరగదో పక్కన పెడదాం, కానీ ఒకవేళ ఒక పెద్ద ఇన్వెస్టర్ సిల్వర్ లో భారీగా ఇన్వెస్ట్ చేసిన అతను సిల్వర్ పెరుగుతుందని చెప్పడం, ఆర్ దానికి రిలేటెడ్ బిజినెస్ లో హిందుస్థాన్ జింక్ అనే కంపెనీకి ప్రమోటర్ గా ఉన్న అనిల్ అగర్వాల్ గారు సిల్వర్ పెరుగుతుందని చెప్పడం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లే కాబట్టి దీని 100% ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తో చూడడానికి లేదు. ఎవరైనా డెసిషన్ తీసుకునే ముందు వీళ్ళకి సిల్వర్ పెరగడం కారణంగా లాభాలు ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కామెంట్స్ చేస్తుంటారన్నది మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి 1-2 రోజుల క్రితం డిసెంబర్ 23వ తేదీ అనుకుంటాను ఆర్ 22వ తేదీ రాత్రి లండన్ లో జరిగిన ఒక పార్టీలో ఒకప్పుడు క్రికెట్ లో బాగా వినిపించిన పేరు లలిత్ మోడీ అండ్ విజయ్ మాల్యా, వీళ్ళిద్దరూ కూడా పార్టీ చేసుకుంటూ లలిత్ మోడీ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. మేము ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ ఫ్యూగిటివ్స్ అని. ఫ్యూగిటివ్స్ అంటే పారిపోతున్న వాళ్ళు, ఒక దగ్గర నుంచి యాక్షన్ ని తప్పించుకోవడానికి పరిగెడుతున్న వాళ్ళు, ఇండియాలో తప్పు చేసి ఇక్కడ యాక్షన్స్ జరగబడతాయని ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోతుండడం వాళ్ళని అలా అంటారు. ఎకనామిక్ అఫెండర్స్ ఈ ఫ్యూగిటివ్స్ కేటగిరీకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ ఆస్తుల్ని గవర్నమెంట్ జప్తు చేస్తుంది, స్ట్రాంగ్ కంట్రోల్ తెచ్చుకుంటుంది. వాటికి అగైనెస్ట్ గా వాళ్ళకంటూ ఉంటున్న రూల్స్ ఓ నార్మల్ పర్సన్ కుంటున్న రూల్స్ అంత ఈజీగా అప్లై అవ్వవు. సో తన పైన పడ్డ ఫ్యూగిటివ్ మార్క్ ని తొలగి
తొలగించాలి అని విజయ్ మాల్యా కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు దానికి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఆ లండన్ పార్టీ వీడియో ట్రిగ్గర్ చేసినట్లుంది కోర్టు వాళ్ళని కూడా. ముందు మీరు ఇండియాకి రండి, తర్వాత మాట్లాడుకుందాం మీ మీద అది ఉంచాలా తీసేయాలా అని. అక్కడెక్కడో కూర్చొని నా మీద ఫిగుటివ్ ని వెయ్యొద్దు, నాకు నా ఆస్తుల మీద కంట్రోల్ రావాలి, ఆర్ నా మీద పరిగెడుతున్నాడు తను పారిపెడతానని ఒక మార్క్ వద్దు అంటే అక్కడి నుంచి చెప్తే మేము వినడానికి లేవు. ముందు ఇక్కడికి వచ్చి మాకు సరెండర్ అవ్వండి, కోర్టుకి సరెండర్ అవ్వండి అని ఇలా బాంబే హైకోర్టు వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా హియరింగ్ ని నెక్స్ట్ Feb 12th కి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ విఐపి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. విఐపి ఇండస్ట్రీస్ కి సంబంధించిన చైర్మన్ దిలీప్ పిరమాల్ గారు తనకి సంబంధించిన వాటాని ఆల్మోస్ట్ 26% దగ్గరగా వాటాని ట్రాన్స్ఫర్ చేశారని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం, మేనేజ్మెంట్ రిలేటెడ్ గా మార్పులు అయితే ఉండబోతున్నాయి. సో దట్ బిజినెస్ రిలేటెడ్ గా రివైవల్ ఉంటుందేమో అనే మార్కెట్ లో ఉంటున్న హోప్ ఇవాళ స్టాక్ అయితే పెరిగింది. దిలీప్ పిరమాల్ గారు 26% వాటాని ఇప్పుడు షేర్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. కానీ టోటల్ గా ఏదైతే తను చెప్పారో 32% వాటాని అమ్ముతామని, ఆ మొత్తాన్ని కూడా తను అమ్మడం జరిగింది. గతంలో సెప్టెంబర్ లో కొంత పర్సెంట్ వాటాని అమ్మారు, ఇప్పుడు ఫర్దర్ గా కూడా కొంత పర్సెంట్ వాటాని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరికి చేశారు? మల్టిపుల్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి చేశారు. సో యూజువల్లీ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీతో ఆర్ కమింగ్ టైమ్స్ లో కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ప్లాన్స్ తోనే ఎంటర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇంతలా ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ షేర్లని కొంటూ ఉండడం, స్టాక్ ధర అయితే పెరిగింది. ఇంకా కంప్లీట్ గా ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యారంటే కాదు, ఆఫ్టర్ ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కూడా ప్రమోటర్స్ దగ్గర 20% దగ్గరగా వాటా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఇండిగో, స్పైస్ జెట్, రాకేష్ జుంజున్వాలా గారికి సంబంధించింది, విస్తారా, ఎయిర్ ఇండియా ఇలా కొన్ని కంపెనీస్ ని వింటూ వచ్చాం కదా. కానీ ఇకపై ఇంకొన్ని కొత్త కంపెనీస్ ని వింటారు. అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్, శంక్ ఎయిర్ ఇవి కమింగ్ డేస్ లో ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాయని యూనియన్ సివిల్ మినిస్ట్రీ దగ్గర నుంచి వీటికి క్లియరెన్స్ వచ్చిందని కొంతమంది ప్లేయర్స్ పర్టికులర్ గా ఇండిగోనే డామినేట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎయిర్ ఇండియా వాళ్ళు చాలా ప్లేసెస్ లో డామినేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిపే డొమెస్టిక్ మార్కెట్ ని 90% దగ్గరగా కంట్రోల్ చేస్తుంటారు. ఆ 90% లో కూడా సుమారుగా 65% దగ్గరగా కంట్రోల్ చేసేది ఇండిగో వాళ్ళు. సో మోనోపోలీని తగ్గించాలంటే కొత్త ఎయిర్లైన్స్ రావాలి. కాబట్టి ఒక ఎయిర్లైన్ స్టార్ట్ అవ్వాలంటే చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ వాటిని కొంత ఈజ్ చేస్తూ కొత్త ఎయిర్లైన్స్ కి అనుమతుల్ని మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. చూడాలి మరి దీని కారణంగా ఎటువంటి ఇంపాక్ట్ ఇండిగో రిలేటెడ్ గా బిజినెస్ పై ఉంటుందని. యూజువల్ గా ఈ రెండని కాదు, ఇంకొక 2-3 వచ్చిన డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది. మంచి స్టాండర్డ్స్ ని ఫాలో అయి ప్యాసింజర్ సేఫ్టీని చూసుకుంటూ ఎయిర్లైన్ కంపెనీస్ ని రన్ చేయగలిగితే ఇండియా ఇంకొక 3-4 ఎయిర్లైన్ కంపెనీస్ వచ్చినా ఏ ఒక ఎయిర్లైన్ కంపెనీకి ఇంపాక్ట్ కలగకుండా బిజినెస్ ని చేసుకోగలదు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు December 26th డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా వస్తువులు రిలేటెడ్ గా, ఈ డిఫెన్స్ లో వాడే వస్తువుల రిలేటెడ్ గా, యుద్ధ పరికరాల రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతున్నారని. ఆ యుద్ధ పరికరాలు DRDO, ఒక ఇజ్రాయెల్ కంపెనీ, భారత్ డైనమిక్స్ ఇలా చాలా డిఫెన్స్ కంపెనీస్ తయారు చేసినవి. కాబట్టి వాటి రిలేటెడ్ ఒక కీ డెసిషన్ మనకి December 26th ఉండబోతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో భారత్ డైనమిక్స్ అని డైరెక్ట్ గా మనకు పేరైతే ఒక కంపెనీ రిలేటెడ్ కనిపిస్తుంది, కానీ దానికి రిలేట్ అవుతున్న ఎంటైర్ డిఫెన్స్ స్పేస్ కూడా December 26th ఇంపార్టెంట్ డే అని అయితే మనకు అర్థం అవుతుంది. సో ఆ రోజు డిఫెన్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ మనకు ఉండే అవకాశం ఉంది. ఫ్రైడే ఫ్రెండ్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా 18% GST ని 5% కి కట్ చేయాలని ఒక పిల్ ఢిల్లీ హైకోర్టులో ఫైల్ అయింది. దీనికి ఈవెన్ ధర్మాసనం కూడా అంగీకరిస్తూ క్వాలిటీ ఎయిర్ ప్రొవైడ్ చేయలేనప్పుడు కనీసం ట్యాక్స్ నైనా తగ్గించండి అని స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ టైమ్స్ లో ఈ ఎయిర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా GST తగ్గి సేల్స్ పెరుగుతుంటే ఎయిర్ ప్యూరిఫైర్స్ తయారు చేసే కంపెనీలకి ఇది లాభం. కానీ ఆల్రెడీ ఢిల్లీలో అయితే మంచిగా ఎయిర్ పొల్యూషన్ ఉంది, అది ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. దాని కారణంగా ఎయిర్ ప్యూరిఫైర్ కంపెనీస్ అక్కడ మంచి సేల్సే ఉన్నాయి. కానీ ఇతర సిటీస్ లో ఈ ట్రెండ్ ఉందా? స్పెషల్లీ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఈవెన్ ఇతర ప్రాంతాల్లో ఒకవేళ ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ కి ఖర్చు పెట్టాలనే ఒక థాట్ ప్రాసెస్ ప్రజలకు ఉంటుందా? లైక్ ఏసీలకి, రెఫ్రిజిరేటర్స్ కి ఖర్చు పెట్టినంతగా ఎయిర్ ప్యూరిఫైర్స్ ని కూడా కొనాలనే జోన్ లోకి పీపుల్ వెళ్తారనేది ఒక బిగ్ క్వశ్చన్. బట్ ఢిల్లీ ఆ జోన్ లో అయితే ఇంకొక ఆప్షనే లేదు, కొనాల్సిందే. బట్ ఇండియా వైడ్ గా సేల్స్ పెరుగుతాయా అంటే వి డోంట్ నో. ప్రజలు ఎలాంటి సైకాలజీతో ఎయిర్ ప్యూరిఫైర్స్ పరంగా ఉన్నారని. ఇంతకీ మీరు ఏమైనా ఎయిర్ ప్యూరిఫైర్స్ ని వాడుతున్నారా? మీరుంటున్న
ప్రాంతాల్లో. అండ్ వీటి యొక్క సేల్స్ పై మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఢిల్లీ హైకోర్టు అయితే క్లియర్ గా క్లీన్ ఎయిర్ ఇవ్వలేనప్పుడు దాని మీద ఎందుకు అంత ట్యాక్స్ వేస్తున్నారని అయితే అసహనాన్ని వ్యక్తం చేశారు. మనకి స్పేస్ లో యూరోకా ఫోర్బ్స్ వాళ్ళ పేరు వినిపిస్తూ ఉంటుంది. బట్ దాంతో పాటు డైసన్ అని, ఫిలిప్స్ అని, చైనా కంపెనీస్ అని, ఇతర కంపెనీస్ కూడా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసేసి మంచిగా ఇండియాలో ఉంటున్న ఎయిర్ పొల్యూషన్ అయితే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. సేల్స్ అయితే ఎయిర్ ప్యూరిఫైర్స్ పీక్ లో ఉంటున్నాయి, స్పెషల్లీ ఢిల్లీ జోన్ లో. వెబ్సోల్ వాళ్ళకి గతంలో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పరంగా వీళ్ళు హయ్యర్ ట్యాక్స్ అపీల్ కి వెళ్లారు. అందులో వీళ్ళకి ఫేవరబుల్ గా డెసిషన్ వచ్చింది. FY17 రిలేటెడ్ గా ఓల్డ్ ట్యాక్స్ డిమాండ్ ఆల్మోస్ట్ 73 crore రిలేటెడ్ గా వీళ్ళని అడిగిన దానికి మేము అది కట్టాల్సిన అవసరం లేదని వీళ్ళు హయ్యర్ గా వెళ్తూ ఉండడం, ఆ డిమాండ్ నిజంగానే మీరు కట్టాల్సిన అవసరం లేదనేలా వీళ్ళకి పాజిటివ్ గా తీర్పు వచ్చినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2035 కోట్లు విలువ చేసే ఆర్డర్ ఓరిక్స్ రెన్యూబుల్ అనే కంపెనీ దగ్గర నుంచి వచ్చింది. బట్ ఇది కొంత సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఈ ఆర్డర్ వీళ్ళకి వచ్చిందో ఓరిక్స్ రెన్యూబుల్, దాని రెవెన్యూసే సుమారుగా 1000 కోట్ల దగ్గరగా ఉన్నాయి. బట్ ఆర్డరే 2000 కోట్ల ఆర్డర్ ఇవ్వగలిగింది. మోరోవర్ ఈ ఓరిక్స్ రెన్యూబుల్ కి సంబంధించిన లిస్టెడ్ ఎంటిటీ ఉంది ఓనిక్స్ సోలార్, దాని మార్కెట్ క్యాపిటల్ 831 crores. ఒక బిగ్ ఆర్డర్ అయితే ఇచ్చారు. మార్కెట్ దానికైతే ఎగ్జైట్ అయితే అయింది. లార్జెస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ మాకు వచ్చింది, దీన్ని నెక్స్ట్ 12 months లో ఎగ్జిక్యూట్ చేస్తాం, క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ చేసుకుంటాం, ప్రాఫిటబుల్ గా స్ట్రాంగ్ గా గ్రో అవుతాం అని మేనేజ్మెంట్ అయితే చెప్పింది. బట్ దీనికి కొంత టైం బ్యాక్ వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది అనమాట. 1642 crore విలువ చేసే ఆర్డర్ క్యాన్సిల్ అయింది. అది యాక్చువల్లీ మార్కెట్ నెగిటివ్ గా చూసుండాలి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొత్తగా వీళ్ళకి ఇంకొక ఆర్డర్ వస్తుండడం స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. సో ఇది 600 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్. మహారాష్ట్రలో దీన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని ఎలా చెప్తున్నారు. ఈ కంపెనీ ఒక సైజ్ కి వచ్చిన ఆర్డర్ అయితే చాలా పెద్దదే, కానీ ఇస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా మాత్రమే డేటా కొంత స్ట్రెంగ్త్ కనిపించట్లేదు. లెట్స్ సి, గతంలో ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, ఇదైనా వీళ్ళు సర్వైవల్ లో పెట్టుకొని ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారా అని. నెక్స్ట్ క్యాస్ట్రాల్ ఇండియా రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు ఉన్నారా, వాళ్ళు క్యాస్ట్రాల్ యూకే కి సంబంధించిన వాటాని స్టోన్ పీక్ అనే వాళ్ళకి అమ్మారు. $10 billion ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ లో. క్యాస్ట్రాల్ యూకే కి సంబంధించిన బిజినెస్ అమ్మితే ఇండియాలో ఉంటున్న క్యాస్ట్రాల్ కంపెనీకి ఏంటి ఇంపాక్ట్ అంటే దాంట్లో ఇండియా కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. 49% దగ్గరగా ఇంట్రెస్ట్ దానికి సంబంధించింది కూడా ఉంది. వియత్నాం, సౌదీ అరేబియా, థాయిలాండ్ రిలేటెడ్ గా కూడా ఉన్న బిజినెస్ ని వాళ్ళ ట్రాన్సాక్షన్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనకు కొంత బజ్ అయితే, క్యాస్ట్రాల్ ఇండియా స్టాక్ లో అయితే ఇవాళ మనకు కొంత బజ్ కనిపించింది. ఫ్రెండ్స్, చాలా టైం బ్యాక్ నుంచి ఈఎంఎస్ సెక్టార్ లో మనకి మంచిగా స్టాక్ ఒక ధరల్లో మనకి తగ్గుముఖం కనిపిస్తూ వచ్చింది కదా. అసలు ఈఎంఎస్ సెక్టార్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి, అసలు ఆ కంపెనీస్ సంబంధించిన కోర్ బిజినెస్ ఏంటి, FY26 రిలేటెడ్ గా క్యాపెక్స్, ROCE ట్రెండ్స్, వాల్యుయేషన్, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్, వీటి అన్నిటి రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇమేజ్ ఆర్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇస్తున్నాను. ఈ స్పేస్ లో స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళు దీని ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవచ్చు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సిటీ కూడా ఇక్కడ హైలైట్ చేయబడి ఉంటుంది. KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి 128 crore 49 lakhs విలువ చేసే ఆర్డర్ NTPC వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని, అండ్ దీని యొక్క నెక్స్ట్ 2 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా వీళ్ళే చూసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ HFCL వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 550 crore కి సంబంధించిన QIP ని 62 రూపీ 55 పైస్ పర్ షేర్ లెక్కన కంప్లీట్ చేశారని, ఎవరెవరికి ఎంతెంత పర్సెంట్ వాటాని ఇచ్చారు అండ్ ఎన్ని లక్షల షేర్లని అలాట్ చేశారన్నది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫైనలీ QIP అయితే కంప్లీట్ అయింది. సెనిసిస్ టెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి గతంలో వచ్చిన ఆర్డర్ కి ఎక్స్టెన్షన్ ఆర్డర్ గా 107 crore ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్ యూపీలో లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో శక్తి పంప్స్ వాళ్ళకి 65 crore 20 lakhs విలువ చేసే ఆర్డర్ మధ్యప్రదేశ్ ఊర్జ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 120 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే శక్తి పంప్స్ వాళ్ళకి 356 crore 77 lakhs విలువ చేసే సోలార్ పంప్ ఆర్డర్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 60 days లో ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ఇది సోలార్ పంప్స్, వాటర్ పంప్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్. ఈవెన్ ఆస్వాల్ పంప్స్ వాళ్ళకి కూడా 180 crore విలువ చేసే ఆర్డర్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 1 year లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. అండ్ క్రాంప్టన్ వాళ్ళకి 46 crore 20 lakhs విలువ చేసే సోలార్ పంప్ EPC ఆర్డర్ సేమ్ వీళ్ళ దగ్గర నుంచే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 60 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. అండ్ జీకే ఎనర్జీ వాళ్ళకు కూడా సేమ్ వాళ్ళ దగ్గర నుంచే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచే 276 crore 93 lakhs విలువ చేసే ఆర్డర్, సోలార్ పంప్ ఆర్డర్ లభించిందని, 60 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. రైట్స్ వాళ్ళకి 292 crore విలువ చేసే లోకోమోటివ్ ఆర్డర్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 18 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని, ఇది డీజిల్, ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని అప్డేట్ చేస్తున్నారు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.